కూర్చున్నప్పుడు నిద్రపోతామే ఎక్కువ నిద్రపోవడానికి ప్రయత్నిస్తాం. నిద్రపోతే చచ్చిపోతామా? చెప్పాడట, చెప్పి విన్నారట, కూర్చొని ఉండమనంట, ప్రార్థించమనంట. అప్పటి వరకు యేసయ్య తండ్రితో గెత్సేమనే తోటలో ప్రార్థనలో గడిపాడు. తనకు రాబోతున్న ప్రతి కష్టాన్ని, జరగబోతున్న ప్రతి విషయాన్ని దేవుని దగ్గర చెప్పుకున్నాడు, ముగించుకున్నాడు. వీళ్ళు ఏం చేస్తానో వచ్చాడట. ఏం చేస్తుంది వీళ్ళు? నేనంచి ఎంతమంది అంతా చూశానంట. వచ్చిన వీరే నిద్రపోయి ఇళ్లలో ఉన్నాను. నిద్రపోతుంది అంటే ఏంటంటే శరీరమైన నిద్ర ఆశిస్తున్నారు కానీ ఆత్మ సంబంధ ప్రభుత్వ గడిపోయాక అపేక్ష 40 దినాలు ఉన్నాం, నిద్రపోయాము, మరి ప్రార్థన చేసాము. ప్రభుత్వం ఎంతకాలం గడిపో తెలియదు కానీ ఏదైనా దేవుడు చూసేవాడుకున్నాడు. ఈ తెల్లవారుజామున మెలుకువచ్చిన వారిని దేవుడు దీవించబడును గాక. ఈ ఉదయకాల సమయంలో వచ్చిన దేవుని సందులను గడిపిన నీ ప్రార్థన బట్టి దేవుడు మెండి ఆశీర్వదింపబడును గాక. వచ్చి నిద్రించుట వారిని చూసి ఈ గుడ్ ఫ్రైడే రోజున తెల్లవారుజామున కనీసం కూడా కొద్ది నిమిషాలు గడుపుదామని లేని అపేక్ష కలిగిన ఓ విశ్వాసి, పేరుకి మాత్రం విశ్వాసే. దీంట్లో లెగ్గొట్టుకురావు తల్లి, అరే లెగండ్రా రండి, ప్రభు సన్నిధికి వెళ్దాము. ఈరోజు గుడ్ ఫ్రైడే తెల్లవారుజామున కొద్ది నిమిషాలు శిరమను ఉంచి దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తున్న వాక్యం విందామని అలాంటి అపేక్ష లేని యొక్క విశ్వాసమైన ఉన్నట్లు వారైతే ప్రభునందు ప్రేమ సంఘం ఈ రోజు వాక్యం మీరు నీ జీవితంలో చదువుకుందాం. ఒక గడి అయినను ఏమన్నాడంట? ఎవరితో ఉండాలంట? నాతో కూడా. ఆమేన్. 33.5 సంవత్సరాలు మీరు నాతో ఉన్నారు, నేను మీతో ఉన్నా. ఆఖరి రోజు ఇదే, ఆఖరి సమయం ఇదే. ఈ రోజునంటున్న మాట కనీసం నాతో కూడా మీరు స్పెండ్ చేయలేకపోతూ ఉన్నారు. ఒక్క గడి అయినా, కొద్ది నిమిషాలైనా ప్రార్థన చేయకోకుండా నాకున్న స్థితి చాలా భయంకరమైనది, సిలువకి వెళ్ళిపోతూ వచ్చిన మీతోనే కలుస్తున్నా, నాతో ఒక క్షణం కలిసి ప్రార్థన ఏకీపించడం కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 40 దినాలు మనం కూడుకున్నాం ప్రభుత్వం, మంచిదే కాదంటలా. నీ ప్రార్థన విన్నాడు, నీ ఏడుపు విన్నాడు, నీ బాధలు విన్నాడు, అన్ని చేశాడు ప్రభుత్వ వాచ. తండ్రి చిత్త ప్రకారం నీ కూడా జరిగించబడిన గాక, ప్రభు చిత్త ప్రకారం నీకు అనుగ్రహించబడిన గాక, నీ ఆత్మస్థితులు దేవుడిని దీవించబడిన గాక. ఒక గడియన లేకపోతున్నారంట, వచ్చేవాడు ఎదురుపోతున్నారంట. చూసావా? అప్పుడు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? లాస్ట్ లో చదువుకుందాం.